నిర్గమాకాండం 10వ అధ్యాయం 21 నుంచి క్రిందికి కొన్ని వచనాలు చదువుకుందాం. చదవండి. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీలందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా, మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల విషయమును హోమార్పణముల విషయమును నీవు మాకు చదవండి. మా పశువులను మాతో కూడా రావలెను, ఒక్కడెక్కైనను విడవబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనీయనొల్లకయుండెను. గనుక ఫరో, నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇంకనూ చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పాను. అందుకు మోషే, నీవన్నది సరే, నేనికను నీ ముఖము చూడనెను. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే 21వ వచనంలో అంటున్నాడు కదా, అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమైను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయిను. అయినను ఇశ్రాయేలీలందరికీ వారి నివాసములలో వెలుగుండెను. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక అందరి గృహాలు ఏమైపోయినాయి అంటే చీకటి అయిపోయినాయి. ఈ సందర్భము మనందరికీ తెలుసున్న సందర్భమే. అయితే ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీల గృహంలో మాత్రం ఏముందంట? వెలుగుందంట. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలీలు ఈరోజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే ప్రభు పిల్లలైన క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకి సాదృశ్యంగా ఉన్నారు. ఈరోజు లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, ఈరోజు లోకంలో లోకస్తులు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, క్రైస్తవ గృహాలుగా పిలువబడుతున్న మనము, క్రైస్తవ ఇల్లులుగా ఉన్న మన గృహాలు ఎలాగుండాలి అంటే వెలుగుమయమై ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? మన ఇంటిలో ఏముండాలి అని మనం ఆలోచన చేస్తే కనుక వెలుగుండాలి. ఏముండాలి? వెలుగుండాలి. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ప్రభు మనల్ని ఏం చేశాడు అంటే వెలిగించాడు. ఒకప్పుడు చీకటిలో ఉన్న మనల్ని ప్రభు ఏం చేశాడో తెలుసా? వెలిగించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరము అని మనం ఆలోచన చేస్తే మనము వెలుగు సంబంధులము. ఏ సంబంధులము మనము? చెప్పండి. ఒక వ్యక్తి లోకములోంచి, ఒక వ్యక్తి పాపములోంచి బయటకు వచ్చాక, అంటే సంఘములోకి అడుగు పెట్టాక, రక్షించబడ్డాక, మారు మనసు పొందాక, పాపక్షమాపణ నిమిత్తము బాప్తిజం తీసుకున్నాక, ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేస్తే గనక వెలుగు సంబంధి. హల్లెలూయా. ఎవరు ఈ వ్యక్తి? ఇప్పుడు మనము మన జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితం అంతా ఎలాగుండాలి అని మనం ఆలోచన చేస్తే వెలుగు సంబంధులుగా మనం బ్రతకాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మొదటి దశలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. ఏ సంబంధులు అంటే మనందరము
వెలుగు సంబంధులము ఎందుకు అని మనం ఆలోచన చేస్తే గనక మనము వెలిగించబడ్డాము. దేవుడు మనల్ని ఏం చేశాడు? వెలిగించాడు. ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో మనం ఆలోచన చేస్తే కనుక మనందరము ఎవరని మనం ఆలోచన చేస్తే వెలుగు సంబంధులము. ప్రభు చెప్తున్నాడు, మీరు వెలుగు సంబంధులు గనుక మీరు పగటి సంబంధులు అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఈ వెలుగు సంబంధులు ఎలా నడుచుకోవాలి అని మనం ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఒక్కరు చదవాలి, చదవండి. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు. ఎలా నడుచుకోవాలంటండి? ఈరోజు దేవుని సన్నిధిలో నాటబడిన నీవు ఎవరికి ప్రీతికరంగా నడుచుకోవాలి? ఈరోజు ఆయన సంఘంలో నాటబడిన మనము, ఈరోజు రక్షించబడిన మనము, క్రైస్తవులుగా లోకంలో చలామణి అవుతున్న మనము ఎవరికి ప్రీతికరంగా నడుచుకోవాలి? ప్రభువుకి ప్రీతికరంగా నడుచుకోవాలి. నువ్వు వెలుగు సంబంధిగా నువ్వు పిలువబడితే, నిజముగా నీ హృదయంలో వెలుగు అనేది ఉంటే, నీవు నిజముగా క్రీస్తు చేత వెలిగించబడిన వ్యక్తివైతే గనక ఎవరికి ప్రీతికరంగా నడుచుకోవాలి? ప్రభువుకు ప్రీతికరంగా. ఆయన పోలిన జీవితము, ప్రభువుని పోలిన భక్తి, ప్రభువుని అందుకే మనం ఆలోచన చేస్తే కనుక అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని నడుచుకునే ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఈ మాట ఒక వ్యక్తి చెప్పాలంటే అసలు ఎంత ధైర్యం కావాలి? భక్తి జీవితంలో ఎలాంటి భక్తి జీవితం చేసే వ్యక్తి మాట చెప్పగలడు? నీవు నేను చెప్పగలమా ఈరోజు ఆ మాట? నీ తోటి విశ్వాసులతో నా వలే ప్రార్థన చెయ్యి, నాకులాగా భక్తి చెయ్యి, నా వలే క్రీస్తుని పోలి నడుచుకో అని మనం చెప్పగలమా? ఆలోచన చేయండి. ఒక్కొక్కరి జీవితాలు, క్రైస్తవ జీవితాన్ని మనం ఆలోచన చేస్తే 10 సంవత్సరాల విశ్వాస జీవితం, 15 సంవత్సరాల విశ్వాస జీవితం, 20 సంవత్సరాల విశ్వాస జీవితం కదా. చాలాసార్లు ఈ మాట మనకు చెప్పుకోవడానికే పనికొస్తుంది. భక్తిలో నేను చర్చిలో సీనియర్ నండి అని చెప్పుకుంటాం. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ప్రభువుకి ప్రీతికరమైన వారిగా మనం నడుచుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యవ్వనస్తులతో మాట్లాడితే, బాబు నువ్వు ఎవరి వలె నువ్వు ఉండాలనుకుంటున్నావంటే, నాకు పలానా హీరో అంటే ఇష్టం అండి అంటారు లోకంలో ఉన్న యవ్వనస్తులు కదా. నీ హెయిర్ స్టైలు ఎవరిని చూసి నువ్వు చేసుకున్నావంటే, పలానా సినిమాలో పలానా హీరో ఇలా నటించాడండి, పలానా సినిమాలో పలానా హీరో ఇలాంటి ఫ్యాంట్స్ వేసుకున్నాడండి, ఇలాంటి షర్ట్స్ వేసుకున్నాడండి, వాడి వల్లే నేను ఉండాలనుకుంటున్నాను అంటారు లోకస్తులైతే. కానీ దేవుని వాక్యం మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అంటున్నాడు కదా, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాని ప్రకారం మీరు నడుచుకోండి. హల్లెలూయా. ఎందుకు ప్రభువుకి ప్రీతికరమైన విధముగా మనం నడుచుకోవాలి అంటే, మనము వెలుగు సంబంధులము. ఎవరు చెప్పండి? వెలుగు సంబంధులము. కాబట్టి ప్రభువుకి ప్రీతికరంగా మనం నడుచుకునే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఆలోచన చేస్తే కనుక యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనం 36వ వచనం మనం చదివితే, అందుకు యేసు అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ము కొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పారు. హల్లెలూయా. మీకు వెలుగుండగానే దేని అందు విశ్వాసం ఉంచాలంట? ఏంటి ఈ వెలుగు? దేవుడు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఇప్పుడు ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఒక క్రైస్తవుడిగా నీ విశ్వాసం దేని మీద ఉంచాలి? దేనిని నువ్వు ఆధారం చేసుకోవాలి? ఏది నీ గురవ్వాలి? ఏది నీ గురవ్వాలో తెలుసా? ఏది నువ్వు ఆధారం చేసుకోవాలో తెలుసా? దేని యందు విశ్వాసం ఉంచాలో తెలుసా? వెలుగు యందు విశ్వాసం ఉంచండి. హల్లెలూయా. దేని యందు విశ్వాసం ఉంచాలంట?
ఈరోజు చాలామంది దేనిని ఆధారం చేసుకుంటున్నారంటే వాళ్ళకున్న పరపతిని ఆధారం చేసుకుంటున్నారు కొంతమంది, వాళ్ళకున్న డబ్బుని ఆధారం చేసుకుంటున్నారు కొంతమంది, వాళ్ళకున్న ఐశ్వర్యాన్ని, వాళ్ళకున్న అందచందాల్ని, లేదంటే వాళ్ళకున్న వ్యాపారాన్ని, వాళ్ళకున్న లోకంలో ఉన్న పేరు ప్రతిష్టల్ని ఆధారం చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎంతకాలం అంటే కొంతకాలమే. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ఆధారం చేసుకుంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని మీద ఆనుకుంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే వెలుగుమయముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే నువ్వు ఎలాగుండాలి అంటే లోకములో వెలుగు సంబంధిగా ఉండాలి. ఆ వెలుగులో నువ్వు నడిచే వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ అన్నాడు కదా, నెక్స్ట్ మాట ఏమన్నాడంటే వెలుగునందు మీరు ఏం చేయాలంట? విశ్వాసము ఉంచాలి. రెండవది ఏ వెలుగు అంటే అది వాక్యం అనే వెలుగులో మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే మన మధ్యకి ఎలాగొచ్చిందంట? కృపా శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యంలో మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకుంటూ ఉండాలి. అనేక మార్లు సేవకులు బలిపీఠం మీద నిలవబడి మనతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యం అనే వెలుగులో మన జీవితాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు సేవకులు వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తారు, కొన్నిసార్లు సేవకులు వాక్యం ద్వారా ఖండిస్తారు, కొన్నిసార్లు సేవకులు వాక్యం ద్వారా బుద్ధి చెప్తారు. ప్రియులారా, చాలామందికి ఈరోజు ఏం అలవాటు అయిపోయిందంటే ఆశీర్వాదాలు అలవాటు అయిపోయింది. నువ్వు ఆశీర్వదించబడును గాక, నీ కుటుంబం ఆశీర్వదించబడును గాక, నీ బిడ్డలు ఈ ఆశీర్వాదపు మాటలు అలవాటు అయిపోయి ఈరోజు వాక్యము కొంచెం కటువుగా చెప్తే, ఈరోజు వాక్యం కొంచెం స్ట్రాంగ్గా చెప్తే, అమ్మో మరలా మేము చర్చికి రామండి, అలా చెప్తే మేము దేవుని సన్నిధిలో ఉండలేమండి. ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యం ఎలాంటిదంటే అది అగ్ని లాంటిదంట. ఇంకో భక్తుడు అంటాడు అది సుత్తె లాంటిది అంటాడు. సుత్తె ఏం చేస్తుంది? కొడుతుంది. కొట్టినప్పుడు ఆ రాయి కానీ చెక్క కానీ ఆ వస్తువు ఏదైనా సరే దానికి నొప్పి కలుగుతుందా కలగదా? కలుగుతుంది. ఆ నొప్పి భరించినప్పుడు అది ఒక అందమైన శిల్పంలా తయారవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం అనే సుత్తి ద్వారా నువ్వు సరిచేయబడాలి. ఈరోజు దేవుని వాక్యం అనే అగ్ని ద్వారా మనం కాల్చబడాలి. మనలో ఉన్న మస్టు, మనలో ఉన్న మలినము, మనలో ఉన్న అపవిత్రమైన కార్యాలు, మనలో ఉన్న దేవునికి ఇష్టము లేని చీకటి సంబంధమైన ప్రతి కార్యము కూడా దేవుని వాక్యం అనే అగ్నితో కాల్చబడాలి. హల్లెలూయా. ఆదివారం మందిరానికి ఎందుకు వస్తున్నారు మీరు? సరదా కోసమా? టైం ఎక్కువయ్యా. ఎందుకు వస్తున్నామో తెలుసా? లోకములో వెలుగు సంబంధులుగా మనం బ్రతకాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ లోకములో వెలుగు సంబంధులుగా మనం బ్రతకగలమో తెలుసా? దేవుని వాక్యం అనే వెలుగు యందు మనం ఏముంచాలంట? విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేని యందు మనం విశ్వాసం ఉంచాలంటే దేవుని వాక్యం అనే వెలుగు యందు మనము విశ్వాసం ఉంచాలి. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, 1 యోహాను 2:9 అంటున్నాడు కదా, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. హల్లెలూయా. నేను వెలుగు సంబంధిని అని చెప్పుకొని వాడు ఎలాగుండాలంట? తన సహోదరుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉండాలి? తన సహోదరుణ్ణి ఏ వ్యక్తి అయితే ప్రేమించడో, తన సహోదరుణ్ణి ఏ వ్యక్తి అయితే క్షమించడో, తన సహోదరుని యందు ఏ వ్యక్తి అయితే ప్రేమ చూపడో, ఆ వ్యక్తి ఎంత సేవ చేసినా, ఎంత బలంగా వాడబడినా, ఎంత బలంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా ఆ వ్యక్తి ఎవరంట? చీకటి సంబంధి. ప్రియులారా, మనం ఆలోచన చేయండి. నువ్వు చీకటి సంబంధివో వెలుగు సంబంధివో నీవు నోటితో చెప్పుకుంటే సరిపోదు, నీ జీవితం చెప్పాలి. హల్లెలూయా. ఏం చెప్పాలి? నేను ప్రభుని నమ్ముకున్నానని చెప్పి లోకంలో మనం తిరిగామనుకోండి, మనం చీకటి సంబంధమో వెలుగు సంబంధమో అర్థమైపోద్ది.
నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాను, ఆయన రక్త మాంసములలో నేను ప్రతి నెల పాల్గొంటున్నాను అని చెప్పి వెళ్ళి సినిమా హాల్లో కూర్చున్నాం అనుకోండి, మనం చీకటి సంబంధమో వెలుగు సంబంధమో అర్థమవుదా? ప్రియులారా, మనం ఆలోచన చేస్తే కనుక ఇక్కడ అంటున్నాడు కదా, తన సహోదరుని నేను వెలుగు సంబంధినని, నేను వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడున్నట్లు లెక్కంట? చీకట్లోనే. ప్రియులారా, ఆలోచన చేయండి. నీ సహోదరుని క్షమించడం నేర్చుకో, నీ తోటి సహోదరుని ప్రేమించడం నేర్చుకో. సంఘములో అనేక విషయాలు, మనకి ఇష్టమైన వారు ఉంటారు, ఇష్టం లేని వారు ఉంటారు, మన మాట వినేవారు ఉంటారు, వినని వారు ఉంటారు, రకరకాల ప్రజలు సంఘములో ఉంటారు. అయినప్పటికీ కూడా ప్రభువు మనల్ని ఎలాగ ప్రేమించాడో మనము మన తోటి సహోదరులను ఆ విధంగా ప్రేమించే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగుండాలి? నేను రక్షించబడ్డాను, నేను వెలుగు సంబంధిని అని నువ్వు మన నోటితో మనం చెప్పుకోవడం కాదు, కానీ మన జీవితం చెప్పాలి, నువ్వు వెలుగు సంబంధివా చీకటి సంబంధివా అని. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? మనము వెలుగు సంబంధులుగా ఉండాలి. రెండో విషయం మనం ఆలోచన చేస్తే దేవుని వెలుగులో నడుచుకోవాలి. చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు వంశస్థులారా, చూడండి, యాకోబు వంశస్థులారా, మీరు వచ్చి ఏం చేయాలంట? ఎవరు వెలుగులో నడుచుకోవాలి? యెహోవా వెలుగులో నడుచుకోవాలి. అందుకే కీర్తన గ్రంథం 119వ సంకీర్తన 130లో భక్తుడు అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. 119, 130 చూడండి. నీ వాక్యము వెల్లడగుట తోడనే ఏం కలిగిందంట? వెలుగు కలిగింది. ఇందాక చెప్పాను కదా, దేవుని వాక్యం మనల్ని ఎందులోకి నడిపిస్తుంది అంటే వెలుగులోకి నడిపిస్తుంది. దేవుని వాక్యము వెలుగు. ఈ వెలుగులో మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకునే వారంగా ఉండాలి. రోజు ఉదయాన్నే లేవగానే అర్థం చూసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అర్థం చూసుకోకుండా ఎవరైనా గుడికి వచ్చేసారా? రాలేదు కదా. నిజంగా అలా వస్తే కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిగతా వాళ్ళు ఉంటారా? వెంటనే పారిపోతారు కదా. కాబట్టి మనం ఆలోచన చేయాలి, రోజు ఉదయం లేవగానే అద్దంలో మన ముఖాన్ని ఎలా చూసుకుంటామో ప్రతిరోజు కూడా వాక్యం అనే అద్దంలో మన ముఖాన్ని మనం చూసుకోవాలి. హల్లెలూయా. నీ హృదయంలో ఏముందో నాకు తెలుసా? నీ హృదయంలో ఏముందో నీ భర్తకు తెలుసా? నీ హృదయంలో ఏముందో నీ భార్యకు తెలుసా? ప్రియులారా, కొన్నిసార్లు మన హృదయంలో ఏమున్నాయో, మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు మనం ఆలోచిస్తున్నామో మన పక్కన ఉన్న వారికి ఎవరికి కూడా తెలియదు. కానీ మన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు నీ హృదయంలో ఎలాంటి ఆలోచన ఉందో, ఏ హృదయంతో నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావో, ఏ హృదయంతో నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన మాటలు వింటున్నావో ఎవరికి తెలుసా? ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు కాబట్టి ఆయనకు తెలుసు. ఇప్పుడు ఈ వాక్యము ద్వారా ఆయన మనతో ఏం చేస్తాడు? ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆయన వాక్యం అనే అద్దములో మన ముఖాన్ని మనము చూసుకొని ఆ వాక్యపు వెలుగులో మన హృదయాన్ని మనం సరి చేసుకునే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీల ఇంటిలో వెలుగుందంట. ఎందుకు ఆ వెలుగు అంటే ఇశ్రాయేలీలను సరి చేయడానికి. ప్రియులారా, ఈరోజు క్రైస్తవులుగా నీ జీవితంలో అలాంటి వెలుగులో నువ్వు నడిపించబడుతున్నావా? నీ గృహంలో వాక్యం ఉందా? నీ హృదయంలో వాక్యం ఉందా? దేవుని వాక్యం అంటుంది వెలుగులో నడిపించబడే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. కీర్తన గ్రంథము 139వ సంకీర్తన 11వ వచనం 12వ వచనం మనం చదివితే, కీర్తనలు 139, 11, 12 ఎలా ఉందంట? నాకు కలుగు వెలుగు అంధకారమును నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా నుండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. దావీదు అంటున్నాడు, ప్రియులారా, అంధకారమున నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. ఎలా ఉంటుందంట రాత్రి? కొన్నిసార్లు మన జీవితంలో చీకటి అనుభవాలు గుండా మనం వెళ్ళవలసి వస్తుంది.
కొన్నిసార్లు వ్యాధులు అనే చీకటి గుండా నువ్వు వెళ్తూ ఉంటావు. కొన్నిసార్లు అప్పులు అనే చీకటి గుండా నువ్వు వెళ్తూ ఉంటావు. కొన్నిసార్లు మనశ్శాంతి లేకపోవడం అనే చీకటి అనుభవాల గుండా నువ్వు వెళ్తూ ఉంటావు. ఇలాంటి చీకటి అనుభవాల్లో నువ్వు ఏం చేయాలో తెలుసా? వెలుగుమయమైన దేవుణ్ణి నువ్వు ఆశ్రయించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. పరిస్థితులను చూసి భయపడిపోకూడదు, పరిస్థితులను చూసి కృంగిపోకూడదు. ప్రతి వ్యక్తి జీవితంలో చూడండి, ప్రతిరోజు రాత్రి వస్తుందా లేదా? అలా ఉండిపోతుందా రాత్రి? మరలా ఏమవుతుంది? దాని సమయం వచ్చేసరికి పగలు వస్తుంది ప్రియులారా. కాబట్టి ఈరోజు నువ్వు ఏదైనా ఒక వ్యాధి గుండా, ఈరోజు నువ్వు ఏదైనా ఒక అప్పుల సమస్య గుండా, ఈరోజు ఏదైనా నువ్వు మనశ్శాంతి లేని పరిస్థితి గుండా, నా జీవితము చీకటైపోయింది, ఎటు దిక్కుతోచని పరిస్థితిలో నేను ఉన్నాను అని నువ్వు ఆలోచన చేస్తూ ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావేమో, నా ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? చీకటి ఎలాగైతే వెళ్ళిపోయి మరలా పగలు వస్తుందో, నీ జీవితంలో కూడా దేవుడు వెలుగు, ఆయన ఒక అద్భుతము అనే వెలుగుతో ఆయన మరలా నీ జీవితంలోకి రాబోతున్నాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించడం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. వెలుగుమయమైన ఆయన వాక్యంలో నీ జీవితాన్ని చూసుకోవాలి. కొన్నిసార్లు మన స్వ ఆలోచనల ద్వారా, మన సొంత నిర్ణయాల ద్వారా మనం చీకట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అవునా కదా? చాలాసార్లు మనము చేయవలసిన అన్ని తప్పులన్నీ చేసేసి ఏమంటాం తెలుసా? దేవుడు ఏం చేశాడండి నాకు అంటారా? అనరా? కొన్నిసార్లు కొన్ని తప్పులు, అంటే కొన్ని పరిస్థితులు దేవుడు మనకి ఎందుకు అనుమతిస్తాడు అంటే మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాల ద్వారా మనం వెళ్ళిపోతూ ఉంటాం. అయ్యో ఈ పని చేసేటప్పుడు ఒకసారి సేవకుని ఆలోచన తీసుకుందామే, అయ్యో ఈ విషయంలో నేను ఒక అడుగు ముందుకేసేటప్పుడు అసలు ప్రభు చిత్తమేనా? ఈ ఆలోచనలు ఉండవు ప్రియులారా. ఎలాంటి ఆలోచనలు ఉండవు మన జీవితంలో. మన సొంత ప్రయత్నాలు, మన సొంత ఆలోచనలు అన్నీ చేసుకుంటా వెళ్ళిపోయి ఒక దెబ్బ తినేసరికి ఇప్పుడు మన నోట్లోంచి ఏ మాట వస్తుందో తెలుసా? దేవుడు నాకు ఏం చేశాడండి? నేను నమ్మకంగా గుడికి వచ్చాను కదా, నేను నమ్మకంగా దశంభాగాలు ఇచ్చాను కదా, నమ్మకంగా కానుకలు ఇచ్చాను కదా, ఇంత నమ్మకంగా నేను ఉన్నాను కదా, దేవుడు నాకేం చేశాడండి అని చెప్పి దేవుని మీదే మనం తిరగబడతా ఉంటాం. దేవుణ్ణే మనం ఎదురు ప్రశ్న వేస్తూ ఉంటాం. ప్రియులారా, ఆలోచన చేయండి. ఒకవేళ మీరు ఏదైనా మీ సొంత నిర్ణయాల ద్వారా మీరు నష్టపోయారేమో, ఇప్పటికైనా ఏమీ తక్కువ కాదు, ఇప్పటికైనా ఏమీ భయపడక్కర్లేదు. ప్రభువా, నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదయ్యా, నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు ప్రభా అని పూర్తిగా నువ్వు ఆయన మీద ఆధారపడిన వ్యక్తివైతే, ఒకవేళ చీకటి అనుభవాల గుండా నువ్వు వెళ్తున్నావేమో, ఇశ్రాయేలీల కుటుంబాల్లో ఎలాగైతే ఆయన వెలుగుగా ఉన్నాడో, ఈరోజు నా జీవితాల్లో కూడా ఆయన ఎలా ఉండబోతున్నాడో తెలుసా? వెలుగుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండబోతున్నాడు? ఒకవేళ చీకటి అనుభవాల గుండా వెళ్తూ నువ్వు ప్రభు సన్నిధిలో కూర్చుని కన్నీరు మున్నీరు అవుతున్నావేమో నాకు తెలియదు, కానీ నా ప్రభు చెప్తున్నాడు, ఈరోజే ఆయన నీ జీవితంలో ఒక వెలుగుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివితే, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, అంటున్నాడు కదా, చాలామంది లోకంలో మనం ఆలోచన చేస్తే ఏమంటున్నారంట? కీడు మేలనియు మేలు కీడనియు ఎంచుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. ఈరోజు ప్రభు అంటే ఎవరో ఎరగని వారు చాలామందిని మనం ఆలోచన చేస్తే, బాబు ఇది వెలుగు సంబంధమైంది, యేసు ప్రభు వెలుగై ఉన్నాడు అని మనం ఎవరికైనా చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు? నో 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 నో, అది చీకటి కదా. దేవుడు అన్నాడు, వెలుగు చీకటనియు చీకటిని వెలుగనియు అలాగా ఎంచుకొని వారికి ఏంటంట? శ్రమ.
ఇప్పుడు నువ్వు శ్రమల గుండా నువ్వు వెళ్తూ ఉంటే కనుక నువ్వు పూర్తిగా వెలుగు మీద నువ్వు ఆధారపడిన వ్యక్తివైతే, వెలుగుని ఆశ్రయించిన వ్యక్తివైతే, నీ ఉన్న శ్రమల్లోంచి నా ప్రభువు నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటున్నాడు కదా, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు, మరణాఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారంట. చీకటి చెప్పాను కదా, చీకటి అనుభవాల గుండా నువ్వు వెళ్తూ ఉంటే కనుక నీ జీవితంలో నువ్వేం చూడబోతున్నావో తెలుసా? గొప్ప వెలుగును చూడబోతున్నావు. ఎప్పుడు అంటే నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు. మనుషుల మీద కాదు ఆధారపడవలసింది, డాక్టర్స్ మీద కాదు ఆధారపడవలసింది, పరిస్థితుల మీద కాదు నువ్వు ఆధారపడవలసింది. పూర్తిగా నువ్వు ఎవరి మీద ఆధారపడాలో తెలుసా? దేవుడి మీద నువ్వు ఆధారపడితే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణాఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది. కొన్నిసార్లు నిన్ను గూర్చి లోకస్తులు ఏమని చెప్పుకుంటారో తెలుసా? ఇంకా అయిపోయింది వీళ్ళ కుటుంబ పరిస్థితి. కొన్నిసార్లు నీ గురించి లోకస్తులు ఏం చెప్పుకుంటారో తెలుసా? ఇంకేతని జీవితం అయిపోయింది, ఈ వ్యాధి తగ్గదు, ఈ రోగం పోదు, ఇంకేతను చనిపోబోతున్నాడు, ఈ వ్యక్తి చనిపోబోతుంది, ఇంకా ఈ కుటుంబం నాశనం అయిపోయింది కుటుంబ పరిస్థితి అని చెప్పినప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడిన వ్యక్తివైతే అంటున్నాడు కదా, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద ఏం ప్రకాశించిందంట? వెలుగు ప్రకాశించింది. ఈరోజు నీ మీద కూడా గొప్ప వెలుగు ప్రకాశించబోతుంది. హల్లెలూయా. నువ్వు ఇంటికి వెళ్ళేలోపే నువ్వు ఆయన సన్నిధిలో మోకరించగలిగిన వ్యక్తివైతే, ఆయన సన్నిధిలో ఆధారపడిన వ్యక్తివైతే, ఆయన సన్నిధి మీద పూర్తిగా ఆనుకున్న వ్యక్తివైతే ప్రియులారా, నీ మీద ఏం ప్రకాశించబోతుందో తెలుసా? ఆయన గొప్ప వెలుగు ప్రకాశించబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? ఈ వెలుగుని నువ్వేం చేయాలో తెలుసా? దేవుని వాక్యం అంటుంది, కొంచెం కింద మంచం. చాలామంది ప్రియులారా చేస్తున్న తప్పు ఏంటంటే, నేను రక్షించబడ్డానండి చాలు, నా పిల్లలు ఎలా పోయినా పర్వాలేదు, నేను నా భర్త రక్షించబడ్డామండి, మేము గుడికి వెళ్తే చాలు, మా కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి, మా బంధువులు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి ఈ వెలుగుని ఏం చేస్తున్నారంటే కొంచెం కింద మంచం కింద పెట్టి కప్పేటేస్తున్నారు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? ఈ వెలుగుని నువ్వేం చేయాలంటే అనేక మందికి ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చాలండి, ఇక్కడ అంటున్నాడు కదా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అదే వచనం లాస్ట్ వచనం చదివితే, ఆ లాస్ట్కి చదివితే, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? లోకములో ఉన్న నిన్ను ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు అంటే, చీకటిలో ఉన్న నిన్ను ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎందుకు పిలిచాడంటే, వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎందుకు మిమ్మల్ని పిలుచుకున్నాడు ప్రభువు? ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయడానికి. నువ్వు వెలుగు సంబంధిగా నువ్వు ఉన్నావు కదా, వెలుగులో నువ్వు నడిపించబడుతున్నావు కదా. ఇప్పుడు ఈ వెలుగును ఏం చేయాలి? అనేక మందికి వెలిగించాలి. ఈ వెలుగు చూడండి, 31st నైట్ క్రిస్మస్కి ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ మనం చేస్తాం కదా. చేసినప్పుడు మనం ఏం చేస్తాము? ఒక కొవ్వొత్తు మనం వెలిగించి అదొక్కటి మన దగ్గరే, లేదంటే ఇలా దాన్ని కప్పెట్టేసి ఇలాగా దాచేసుకుంటామా? నో ప్రియులరా, ఏం చేస్తాం? మనం వెలిగించి కొవ్వొత్తు పక్కోలికి వెలిగించమా? రక్షించబడిన నీవు అనేక మందికి వెలుగును నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలి? అనేక మందిని నువ్వు రక్షించాలి. ప్రభువు నిన్ను ఎందుకు రక్షించాడో అనేక మందికి నీ సాక్ష్యాన్ని చెప్పాలి. చాలామంది తన సాక్ష్యాన్ని దాచేసుకుంటున్నారు, చాలామంది తన భక్తిని దాచేసుకుంటున్నారు. అమ్మో, మా బంధువుల్లో మేము మాట్లాడితే మమ్మల్ని ఏదో తక్కువగా చూస్తారేమో,
మా ఫ్రెండ్స్ మధ్యలో యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే తక్కువగా నన్ను చూస్తారేమో, చులకన చేస్తారేమో అని చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ వెలుగుని కప్పెట్టేస్తున్నారు. కానీ ప్రియులారా, దేవుడు నిన్ను ఎందుకు వెలిగించాడంటే చీకటిలో ఉన్న నిన్ను ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎవరు చెప్పాలి దేవుడి కోసం? పాస్టర్ గారే చెప్పాలి. దేవుడి కోసం ఎవరు చెప్పాలి? సిఆర్ రెడ్డి గారే చెప్పాలి. అవునా? కాదు ప్రియులారా, స్వరం ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని కోసం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. రోజు ఉదయాన్నే మన ఇంటి దగ్గర చెట్ల మీద పక్షులు కిలకిల కిలకిల అవి ఏం చేస్తాయి తెలుసా? పొద్దున్నే లేవగానే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. వాటికి నోరు లేదు, కానీ నిజంగా వాటికి నోరు ఉండుంటే, మాటలు వచ్చి ఉంటే గనక ఏం చేసాయి? అవి కూడా దేవుడి కోసం ప్రకటించాయి. అవునా కదా? బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఒక నోరు లేని జంతువుకు దేవుడు నోరిచ్చాడు. అవునా కదా? కదా? ఏది ఆ జంతువు? గాడిద. అసలు గాడిద ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా మాట్లాడుతుందా? మీ ఊర్లో గాడిదలు మాట్లాడతాయా? ఏ ఊర్లోనే గాడిదలు మాట్లాడవు కదా. కానీ మనం ఆలోచన చేస్తే దేవుడు తలుచుకుంటే ప్రియులారా, నువ్వు చెప్పకపోతే ఎవరో ఒకరిని దేవుడు వాడుకుంటాడు. కానీ దాని ప్రతిఫలం ఎవరు అనుభవిస్తారో తెలుసా? దానికి వచ్చే ఆశీర్వాదం వాళ్ళే అనుభవిస్తారు, దానికి వచ్చే శాపం మనం అనుభవిస్తాం. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీ స్వజనులకు నువ్వు సువార్త చెప్పావా? నీ బంధువర్గానికి నువ్వు ప్రభువు కోసం ప్రకటించేవా అని దేవుడు నిన్ను లెక్క అడిగినప్పుడు ప్రియులారా, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మాకు ఈ వ్యక్తి ఎప్పుడూ చెప్పలేదండి, రోజు సంకలో బైబిల్ ఎట్టుకు పరిగెత్తేసేది, కానీ మాకు మాత్రం యేసు ప్రభు కోసం ఎప్పుడూ చెప్పలేదండి అంటే, రేపొద్దున తీర్పు ఎదుట, ప్రభు ధవల సింహాసనం ఎదుట మనం నిలవబడినప్పుడు మన దగ్గర జవాబు ఉందా? ఆలోచన చేయండి ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు, ఆయన గుణాతిశయములు ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని మనల్ని పిలుచుకున్నాడు అంటే 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పిలిచాడంట మనల్ని? ఆయన పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. లోకములో ఒకప్పుడు అపరిశుద్ధులుగా ఉన్న మనము, లోకములో త్రాగుబోతులుగా, దొంగలుగా, జోదగాళ్ళుగా, వ్యభిచారులుగా ఉన్న మనల్ని ప్రభు ఎలా పిలిచాడో తెలుసా? ఆయన పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఇప్పుడు ఆయన పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడిన మనము ఏం చేయాలంటే అనేక మందికి ఆయన సువార్తను ప్రకటించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రియులారా, ఈ రోజును మనం ఆలోచన చేస్తే చాలామంది సేవకులు ఎక్కడెక్కడో ఒరిస్సా ప్రాంతాల్లో, ఎక్కడెక్కడో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అలాంటి మారు మూలల ఏరియాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారంటే వాళ్ళకున్న భారాన్ని బట్టి మనం ఎంతైనా స్తుతించాలి. మనం కనీసం మన ప్రక్కనున్న మన ఇంటి పక్క వాళ్ళకి మనం సువార్త చెప్పలేము. కాలేజీలో మన బెంచ్ మేట్స్కి మనం సువార్త చెప్పలేము. మన ఉద్యోగ స్థలాల్లో ప్రియులారా, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఆఫీస్లో ఏదో ఒక అస్తమాటలు ఎవరో ఒకళ్ళు వెళ్తూ ఉంటారు కదా. నేను మా డిజిటల్ అసిస్టెంట్ పక్కన కూర్చుని ఆ అమ్మాయితో ఏదో మాట్లాడుతుంటే ఎవరో 2 లేడీస్ వచ్చారు, పెద్దోళ్ళు. ఏదో వర్క్ నిమిత్తం వాళ్ళు వచ్చారు. వాళ్ళు నాతో మాట్లాడుతుంటే నేను మధ్యలో వాళ్ళకి ఏం చెప్పానంటే కొద్దిసేపు సువార్త చెప్పాను. చెప్తూ ఉంటే నా ప్రక్కన ఉన్న అమ్మాయి, నా సహోద్యోగి అంటే నాతో పాటు జాబ్ చేసే అమ్మాయి అంది, తన క్రిస్టియనే. సార్ ఏంటి అలా చెప్పేస్తున్నారు అంది. నేను ఒకటే అన్నాను, ఏమీ అవదమ్మా, మనం ధైర్యంగా ఒక స్టెప్ ముందుకు అయ్యకపోతే కనుక వాళ్ళకి ఎవ్వరూ కూడా సువార్త చెప్పేవాళ్ళు ఉండరు. దేవుడు ఎందుకు నీకు అవకాశం ఇచ్చాడో ప్రియులారా మనం ఆలోచన చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. ఒకానొక రోజు రాబోతుంది, సువార్త ద్వారాలు మూయబడే రోజు రాబోతుంది. ఒకానొక రోజు రాబోతుంది, ఇలా బహిరంగంగా మనందరం కూడుకొని ఆరాధన చేసే రోజులు లేకపోవచ్చు, బహిరంగంగా వీధి సువార్తలు చేసే రోజులు లేకపోవచ్చు.
అయినప్పటికీ కూడా దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వేం చేయాలంటే నమ్మకత్వం కలిగి నువ్వు చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుడు నిన్ను ఎలా పిలిచాడంటే పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. నీ పిలుపుని ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు? నీ బంధువర్గం అంతమంది ఉన్నారు కదా, దేవుడు నిన్నే ఎందుకు రక్షించుకున్నాడు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ ఊర్లో చాలామంది ఉన్నారు కదా, నీ కులస్తులు చాలామంది ఉన్నారు కదా, నీ బంధువులు చాలామంది ఉన్నారు కదా, అయినప్పటికీ నిన్నొక్కదాన్నే ప్రభు ఎందుకు ప్రత్యేకపరిచాడు? నీ కుటుంబాన్ని, ఒక కుటుంబాన్ని దేవుడు ఎందుకు పట్టుకున్నాడంటే నీ పట్ల ఒక ప్రణాళిక దేవునికి ఉంది. హల్లెలూయా. నీ పట్ల ఒక ఉద్దేశ్యం దేవునికి ఉంది. నీ పట్ల ఒక చిత్తం దేవునికి ఉంది. అవన్నీ నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు ధైర్యంగా ప్రభు సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. చాలామంది నాకెందుకండి, నేను చెప్పలేనండి. మోషే ఎవరో తెలుసా? నెత్తివాడు. బైబిల్ గ్రంథంలో మోషే కోసం ఉంటుంది నెత్తివాడైన మోషే అని ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే తత్త మమ్మమ్మ అనివాడు మోషే. అలాంటి మోషేని దేవుడు ఎలా వాడుకున్నాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించే ఒక నాయకుడిగా మోషేని వాడుకున్నాడు. ఈరోజు నువ్వు దేవుని వాక్యం అన్నది నీ నోరు తెరువు, నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపుతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒకనొకప్పుడు వాక్యం చెప్పాలంటే భయపడిపోయే నన్ను, ఒకనొకప్పుడు 10 మంది మధ్యలో నిలబడి దేవుని కోసం చెప్పడానికి భయపడిపోయే నన్ను ఈరోజు అనేక మంది ఎదుట ప్రభువు నిలబెట్టుకుని వాడుకుంటున్నాడంటే అది కేవలం దేవుని కృప కదా. ఒకప్పుడు నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను, ప్రభా ఎలా చెప్పాలో నాకు తెలియదయ్యా, ఏం చెప్పాలో నాకు తెలియదయ్యా. ఒక సేవకుడు నిలబడ్డాడంటే 100 రెఫరెన్సులు టపాటపా 100 రెఫరెన్సులు తీస్తున్నాడయ్యా. అసలు ఒక రెఫరెన్స్ చదవడమే నాకు రాదు ప్రభు. నేను ప్రార్థన చేసినప్పుడు ఒక సంవత్సరం ప్రభు నాకు వాగ్దానం చేశాడు. ఏంటో తెలుసా? నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపుతాను అన్నాడు. హల్లెలూయా. 2009 సంవత్సరం అనుకుంటా. అప్పటికి పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియదు, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటో తెలియదు. తీవ్రంగా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తున్నాను. అప్పటికి నేను బాప్తిసం కూడా తీసుకోలేదు. తీవ్రంగా ఆశతో ప్రభువా దుప్పునీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణము నీ ఆత్మ కొరకు ఆశపడుతుంది, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపండి, నా తోటి వారందరూ పరిశుద్ధాత్మను పొందుకొని భాషలు మాట్లాడుతుంటే అయ్యా అట్టి కృప నాకు ఇవ్వండి ప్రభు అని చెప్పి 2007, 2008, 2009 ఆ ప్రాంతాల్లో ఎంతో దాహంతో ప్రార్థన చేస్తున్న నన్ను ఆ సంవత్సరం ప్రభు వాగ్దానం చేశాడు. ఏంటో తెలుసా? నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపుతానన్నాడు. ఇంకా ఆ వాగ్దానం పట్టుకుని నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా నింపుతానన్నావు కదా, నన్ను నింపండి, నా నోరు నేను తెరుస్తాను, నీ భాషలతో నీ పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను కాల్చండి ప్రభు అని అనేక మార్లు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడిని. ఆ వాగ్దానం వచ్చిన అదే సంవత్సరంలో అక్టోబర్ నెల సెప్టెంబర్ 2వ తారీఖు 9వ తారీఖు నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ తారీఖులో ఒకరోజు నేను కొంతమంది సహోదరులు మేము దేవుని ఆత్మ కొరకు కనిపెడుతున్నాము. ఆ రోజే దేవుడు తన పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? తృప్తిపరిచే దేవుడు ఆయన. నీలో ఉండవలసింది ఏంటి అంటే ఆశ ఉండాలి. దేవుని ఆత్మను పొందుకోవాలనే ఆశ ఉండాలి, సువార్త చెప్పాలనే ఆశ ఉండాలి, నశించిపోయే ఆత్మల్ని రక్షించాలనే ఆశ ఉండాలి. సేవకుడికి పని ఏంటంటే సంఘంలోకి చేర్చబడిన వాళ్ళకి సేవకుడి గురి ఏంటి, సేవకుని గమ్యం ఏంటి అంటే సంఘంలోకి వచ్చిన వారికి వీళ్ళకి ఎలాగ మేత పెట్టాలి, ఈ గొర్రెల్ని నేను ఎలా కాయాలి, ఈ గొర్రెలకి ఎలాంటి బలమైన మేత పెట్టాలి, ఈ గొర్రె ఎక్కడ తప్పిపోతుంది అని చెప్పి సేవకుడు ప్రయాసపడుతూ ఉంటే దేవుని పిల్లలుగా ఉన్న మనం ఏం చేయాలి అంటే లోకంలో ఉన్న వారిని సంఘంలో ఎలా చేర్చాలో ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఏం ఆలోచన చేయాలి? లోకంలో ఉన్నవారిని సంఘములో ఎలా చేర్చాలో మనం ఆలోచన చేయాలి. ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతున్నది ఏంటంటే సంఘంలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకో సంఘానికి ఎలా లాక్కెళ్ళిపోవాలో ఆలోచన చేస్తున్నారు కదా. సంఘాల మధ్యలోనే సంఘాలు పెట్టేయడం. కానీ ప్రియులారా, క్రైస్తవుడు భారం ఏంటో తెలుసా? నా భారం ఏమవ్వాలో తెలుసా? లోకంలో ఉన్న అన్యుల్ని మనం సంపాదించే వారంగా ఉండాలి. లోకంలో ఉన్న అన్య జనాంగాన్ని మనం టార్గెట్ చేయాలి. లోకంలో ఉన్న ప్రభువుని ఎరగని వారు అనేక మంది ఉన్నారు.
క్రీస్తు ప్రేమను ఎరిగిన వారు అనేక మంది ఉన్నారు ప్రియులారా. అలాంటి వారిని మనము ప్రభు కొరకు సంపాదించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎవరికైనా మనం ప్రభు కోసం చెప్తున్నప్పుడు దేవుని కోసం తెలుసున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి మరలా మనం ఏమీ చెప్పక్కర్లేదు. కానీ ఎవరిని మనము గురిగా ఎంచుకోవాలంటే అన్యుల్ని మనం గురిగా ఎంచుకోవాలి. ఎందుకు అంటే ప్రభు నిన్ను ఏ పిలుపుతో పిలిచాడు? పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువైనయు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము పరిచారకులమని ప్రకటించుకొనుచున్నాము. పౌలు అంటున్నాడు ప్రియులారా, ఎవరి కోసం ప్రకటిస్తున్నాడంట? అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానమును గూర్చి యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకోవడం లేదు. చాలామంది రోజు వాళ్ళ కోసం వాళ్ళ గొప్పలు ఎక్కువైపోతున్నాయి. కానీ పౌలు అన్నాడు, మమ్మును గూర్చి మేము ప్రకటించుకోవట్లేదు. మేము అంధకారంలో ఉండగా ఏ వ్యక్తి అయితే మమ్మల్ని ప్రకాశమానమైన వెలుగులోకి నడిపించాడో, ఏ వ్యక్తి అయితే లోకంలో వెలుగుగా ఉందో ఆ వెలుగును గురించి మేము ప్రకటిస్తున్నాం అన్నాడు. ఈరోజు పౌలు వలె మనం క్రీస్తును ప్రకటించగలుగుతున్నామా? పౌలు వలె మనం క్రీస్తుని ప్రకటించగలుగుతున్నామా? ఆలోచన చేయాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. దేవుడు ఏం చేశాడంట? మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు. ఇది వరకు ఎవరి అధికారం కింద ఉన్నాం మనం? ప్రియులారా, రక్షించబడక మునుపు మనం ఎవరి అధికారం కింద ఉన్నాము? అంధకార సంబంధమైన అధికారము. అంటే ఒక మాటలో చెప్పాలంటే చీకటి అధికారం కింద ఉన్నాం. సాతాను అపవాది అధికారం కింద ఉన్నాం. ఇప్పుడు ఈ అపవాది అధికారం కింద ఉన్న నిన్ను దేవుడు ఏం చేశాడంట? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఏ రాజ్య నివాసులుగా చేశాడంటే పరలోక రాజ్య నివాసులుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నీ జీవితం చీకటి, ఒకప్పుడు నీ జీవితం పాపము, ఒకప్పుడు మన జీవితము చాలా దుర్భరమైన పరిస్థితులలో ఉన్న మన జీవితాల్ని ప్రభు ఏం చేశాడంటే ఆయన కుమారుని యొక్క రాజ్య సంబంధులుగా మనల్ని చేశాడు. ఇప్పుడు ఆయన రాజ్య సంబంధులుగా పిలువబడిన మనము ఏం చేయాలంటే ఆయన రాజ్యము కోసం మనం ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించింది. నిజంగా నువ్వు వెలిగించబడిన వ్యక్తివైతే నువ్వేం చేస్తావు తెలుసా? ఆయన కొరకు లేవడం ప్రారంభిస్తావు. లేచిన నువ్వేం చేస్తావు తెలుసా? ఆయన్ని ప్రకటించడం ప్రారంభిస్తావు. ఆయన కోసం నువ్వు చెప్పకుండా ఉండలేవు. ఎక్కడున్నా సరే ఆయన కోసం నువ్వు చెప్పకుండా ఉండలేవు. దేవుని వాక్యం కదా, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలంటే దేవుని కోసము ప్రకటించే వ్యక్తులుగా మనం ఉండాలి. చూడండి, అదే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివితే, యెషయా గ్రంథము 42:16. వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చెదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను వారిని విడువక ఈ కార్యాలు చేస్తానంటున్నాడు. ఏ వ్యక్తి అయితే ఆయన వెలుగులో నిలవబడతాడో, ఏ వ్యక్తి అయితే వెలిగించబడిన వ్యక్తి
ఆయన వాక్యాన్ని ఎవరైతే ప్రకటిస్తారో, ఆయన ప్రేమను ఎవరైతే తెలియజేస్తారో, దేవుని వాక్యం అంటుంది కదా, ఏమంటున్నాడండి, దేవుడు అలాంటి వాళ్ళని ఏం చేస్తాడంట, విడవకుండా వాళ్ళని ఏం చేస్తానంటున్నాడు, నేను వారిని విడవక ఈ కార్యములు చేయుదురు. నువ్వు ఏ కార్యం కోసం అయితే ప్రభు ఎదుట నువ్వు కనిపెడుతున్నావో ఆ కార్యం నీ జీవితంలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎవరి రక్షణ కోసమైతే నువ్వు కనిపెడుతున్నావో, ఎవరి రక్షణ కోసమైతే నువ్వు భారంగా ప్రార్థన చేస్తున్నావో, ఏ సమస్య కోసమైతే ప్రభు సన్నిధిలో నువ్వు గోజాడుతున్నావో, అలాంటి ఒక అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయాలంటే నువ్వు వెలిగింపబడిన వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఎలాగుండాలో తెలుసా, వెలుగు సంబంధిగా నువ్వు ఉండాలి. ఆయన వెలుగులో నువ్వు నడిపించబడాలి. మూడో విషయం ఏంటో తెలుసా, ఆ వెలుగుని నీవు ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వచనం నేను మీకు చూపించి ముగిస్తాను. చూడండి, మనం చదువుకున్న మూలవాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, నిర్గమాకాండము 10వ అధ్యాయము, నిర్గమాకాండము 10వ అధ్యాయము 23లో అంటున్నాడు కదా, అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. అదే వచనములు మనం కిందకు వస్తే అక్కడ అంటున్నాడు కదా, ఫరో ఏమంటున్నాడంటే, నేను మీరు మీ పిల్లలు వెళ్ళండి అంటే, మోషే అంటున్నాడు, ఒక్క డెక్కైనా మేము విడవబడకుండా మేము వెళ్ళిపోవాలి, మాకున్న సమస్తము ప్రభువుని ఆరాధించడానికి వెళ్ళాలి. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు కదా, కుటుంబ సమేతంగా నువ్వు దేవుని సన్నిధిలో కనబడుతున్నావా? చాలామంది భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, ఇద్దరు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు కదా. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఆదివారం ప్రభు సన్నిధికి ఎలా రావాలో తెలుసా, కుటుంబ సమేతంగా. ఫరో అంటున్నాడు, మీరు వెళ్ళండి, మీ పిల్లలు వెళ్ళండి అంటే, నో, మాకున్న పశువులు కూడా మేము తీసుకెళ్ళిపోతాం అంటున్నాడు మోషే. చూడండి ప్రియులారా, ఈరోజు ప్రభు సన్నిధిలో మనం ఏమని ప్రార్థన చేయాలంటే, నేను నా కుటుంబ సమేతంగా ప్రభువుని ఆరాధన చెయ్యాలి. హల్లెలూయా. ఎలాగ ఆరాధన చేయాలి? ఆదివారము నేను నా కుటుంబ సమేతంగా ప్రభు సన్నిధిలో కనబడాలి. మీరు అడగొచ్చు, అదేంటండి మా పిల్లలు ఎక్కడో చదువుల రీత్యా ఎక్కడెక్కడో ఉంటున్నారు అంటే, వాళ్ళు ఎక్కడుంటే అక్కడే మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆదివారం మనం కుటుంబం అంతా ఒక చోటకి రావడానికి కొన్నిసార్లు కుదరదు కదా. కాబట్టి ఎవరు ఎక్కడుంటే అక్కడ ఆదివారం మందిరానికి మాత్రం మనం వెళ్ళడము మానకూడదు. చూడండి, ఆ ఐగుప్తీయులు కుటుంబాలు అన్నీ చీకటమయమైపోయిందంట. ఇశ్రాయేలీలు ఒక్క కుటుంబాలు మాత్రమే ఎలాగున్నదంట, వెలుగుమయంగా ఉంది. ఈరోజు నీ చుట్టుప్రక్కల పరిస్థితులు అన్నీ చీకటి అయిపోయినా, ఈరోజు నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తోటివారు, లోకస్తులు అందరి కుటుంబాలు చీకటి మయమైపోయినా సరే, నువ్వు ప్రభు యందు విశ్వాసం ఉంచితే నీ కుటుంబంలో, నీ జీవితంలో ఆయన ఒక వెలుగుగా రాబోతున్నాడు. ఎక్కడి వారు అక్కడే మోకరిద్దాం, ఒక్క క్షణం ప్రార్థన చేద్దాం. విన్న వాక్యం నిమిత్తం ఒక్క క్షణం ప్రార్థన చేద్దామా? వెలుగుమయమైన దేవుడు, నా జీవితాల్లో ఆయన వెలుగుగా రాబోతున్నాడు. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం.